హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసరికి మీతో కొన్ని డ్రెస్సెస్ ఐడియాస్ అనేది మగ్గం వర్క్ లాంటివే, కానీ మగ్గం వర్క్తో చేయించాం, మిషన్ ఎంబ్రాయిడరీ చేసుకొని చూపించిన కొన్ని డ్రెస్సెస్ ఐడియాస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను వచ్చేసరికి ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది చేయించుకున్నాను అనమాట. వచ్చింది ఆల్ ఓవర్ నెక్ అంతా ఇలా వచ్చి మిర్రర్ వర్క్ వచ్చింది ఇలా డ్రెస్ అంతా. అలాగే బ్యాక్ సైడ్ ఇలా పాట్ నెక్ పెట్టి నెక్ అంతా ఇలా చుట్టూతా. అదే ఇది మనం మిషన్ ఎంబ్రాయిడరీ కాకుండా మగ్గం వర్క్లో చేయించుకుంటే చాలా కాస్ట్ అనేది అవుతుంది, కానీ మనకి ఫినిషింగ్ కూడా చక్కగా మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగానే ఉంటుంది. వర్క్ అనేది మిర్రర్ వర్క్ అనేది చాలా బాగుంటుంది అనమాట చేయించుకొని. కింద కూడా అంతే, డ్రెస్ మొత్తం ఫుల్ డ్రెస్ అనేది ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ డ్రెస్ అనేది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా జస్ట్ చిన్నది ఇలా ఇచ్చారు మిర్రర్స్తో. ఆల్ ఓవర్ డ్రెస్ లింక్ అనేది వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇది నేను ఆరెంజ్ కలర్ది ప్లెయిన్ క్లాత్ అనేది పైన బాటమ్ ఇలా వర్క్ చేయించుకున్నా మిషన్ ఎంబ్రాయిడరీ. ఇలా క్రాస్కి వచ్చి ఫుల్ ఆల్ ఓవర్ కింద వరకు వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా చేశారు, హ్యాండ్స్కి ఇలా 2 హ్యాండ్స్కి. ఇది కూడా చాలా బాగుంటుంది మనకి. అసలు డ్రెస్సెస్కి యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్ వేర్గా యూస్ చేసుకోవాలి అన్నా కానీ చాలా బాగుంటుంది. అదే మిషన్ ఎంబ్రాయిడరీ కాబట్టి చాలా బాగుంటుంది. అదే మగ్గం వర్క్ అయితే కనుక మనం చాలా కాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది ఇదే వర్క్కి. ఇది మనకి చక్కగా రీజనబుల్ రేట్లోనే మినిమం 1000 బిలోనే అయిపోతుంది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. రెగ్యులర్ వేర్గా కూడా యూస్ చేసుకున్నా కానీ ప్రాబ్లం అనేది ఉండదు. డ్రెస్ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. పైన బాడీకి ఇలా వేయించుకున్నాను అనమాట. డ్రెస్ ఆల్ ఓవర్ డ్రెస్. సెకండ్ డ్రెస్ ఇలా ఉంది. నెక్స్ట్ థర్డ్ డ్రెస్ వచ్చేసరికి ఇలా బ్లూ కలర్ కింద మనకి ఇట్లా గ్రీన్ అంచు వచ్చింది. గ్రీన్ అంచు వచ్చింది కాబట్టి, గ్రీన్ బోర్డర్ వచ్చింది కాబట్టి నేనేం చేశానంటే ఇట్లా ప్లెయిన్ గ్రీన్ కలర్ తీసుకొని ప్లెయిన్ గ్రీన్ కలర్తో వచ్చేటట్టుగా ఫ్రంట్ ఇట్లా వేయించాను అనమాట మిషన్ ఎంబ్రాయిడరీ. చాలా బాగుంది. ఈ బ్లూ కాంబినేషన్ కదా, చాలా లుక్ వచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్కి నెక్కి వచ్చేసరికి ఇట్లా చిన్న చిన్న లోటస్లు వేశారు. ఇది కూడా అంతా మిషన్ ఎంబ్రాయిడరీతోనే వేశారు, కానీ మనకి మగ్గ వర్క్ ఫినిష్ లాగా వచ్చింది. చాలా బాగుంది క్లాత్ వర్క్ అయితే కానీ. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. హ్యాండ్స్కి చిన్న బర్డ్ ఇట్లా నిలబడినట్టుగా వేసారు. హ్యాండ్ కూడా బాగుంది. ఇది మంచి రా సిల్క్ క్లాత్ అండి. ఈ క్లాత్ అనేది మంచి రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ క్లాత్ తీసుకొని దీనికి అటాచ్ చేశాను. ఈ క్లాత్ చాలా కాస్ట్ది కాబట్టి ప్యూర్ రా సిల్కే తీసుకున్నానండి, ఇమిటేషన్ తీసుకోలేదు. అందుకే క్లాత్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఎన్ని టైమ్స్ యూస్ చేసినా కానీ చాలా బాగుంది. అది చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక డ్రెస్ అండి. ఇది ఒక లంగా మీద బ్లౌజ్ అనమాట. లంగా అంతా మనకి అని చెప్పి ఆ ఎల్లో కలర్ క్లాత్ని హ్యాండ్స్కి వేయించాను. ఫ్రంట్ అంతా ఇట్లాగా చిన్నవి పీకాక్స్, 2 పీకాక్స్ వేసి చిన్న చిన్న బుటీస్ మధ్య మధ్యలో అక్కడక్కడ. చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి, చిన్న పాపే కాబట్టి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి మొత్తం వాళ్ళకి కవర్ అయిపోతుంది ఈ డిజైన్ అంతా. ఇది మన చిన్నపిల్లల బ్లౌజ్ అనే కాదు, మన బ్లౌజెస్ కూడా బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, లేదా డ్రెస్సెస్కి ఫ్రంట్ పార్ట్లో వేసుకోవచ్చు. ఎక్కడ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి ఇది ఒక డ్రెస్ అండి. ఇది ఒక గాగ్రా మీదకి స్టిచ్ చేయించానండి. ఇక్కడ ఏమైందంటే మిషన్ ఎంబ్రాయిడరీతో పాటు కొంచెం మగ్గం వర్క్ కూడా అటాచ్ చేశారు. ఇక్కడ మనకి అక్కడక్కడ మగ్గం వర్క్తో పాటు మగ్గం వర్క్ కూడా అటాచ్ చేశారు. ఇది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్, ఇది గాగ్రా మీది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అనేది వచ్చింది మనకి. ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా వచ్చేసరికి ఇది ఆల్ ఓవర్ డిజైన్ రావడం వల్ల నేను ఇక్కడ హ్యాండ్స్కి ఏమీ వేయించలేదండి, ఎందుకంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ ప్లెయిన్ బాగుంటుందని చెప్పి హ్యాండ్స్కి వద్దని చెప్పాను. నెక్కి ఇట్లా క్రాస్ ఇట్లా వేసారు నెక్కి. ఇది అక్కడక్కడ మగ్గం వర్క్ ఫినిషింగ్ ఇచ్చారు.
చిన్న చిన్న స్టోన్స్ కుట్టారనమాట మగ్గం వర్క్ మీద. అందుకే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. మిషన్ ఎంబ్రాయిడరీతో పాటు విత్ మగ్గం వర్క్ చేయటం వల్ల కొంచెం కాస్ట్ పడింది. ఈ 5 డ్రెస్సెస్ అనేది మీకు ఎలా అనిపించినాయి కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.